అమ్మా క్యాబేజీ ఫ్రై స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. రెడీ ఇదా. ఇదిగో నేను ఇప్పుడు ఏం చేసింది తెలుసా, క్యాబేజీని ఇగో ఇలా కట్ చేసేసుకున్నాను సన్నగా. ఇగో ఇలా పొడవుగా ఉన్నా సరే ఇది ఉల్లిపాయ టైప్ లో చక్కగా మగ్గిపోయి ఇంత అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసుకోవాలి. వాడేసి వాడేసుకోవాలి ఇలాగా చిల్లులు దాంట్లో వేసుకొని. ఇప్పుడు నేను ఇలా వాడేసుకున్నాను. ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ ఫ్రైలోకి ముఖ్యంగా ఎల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ మోదు. ఎల్లుల్లిపాయలు ఉంటే ఎల్లుల్లిపాయల ఫ్లేవర్ తోటి ఎప్పుడు చాలా బాగుంటది. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువగా. ఒక 2 ఎల్లుల్లిపాయలనే వేసుకోవాలి. ఒక 15 రేకల దాకా ఉండాలి. అందులోకి ఇదిగో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు. సరే. ఇప్పుడు ఎల్లుల్లిపాయ కలిమాకు కూడా వేసేసుకుంటున్నా. మధు ఇప్పుడు ఈ ఎగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఇగో ఈ క్యాబేజీ అంతా వేసుకోవాలి కట్ చేసుకున్నది. సరే. మధు ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మనకి. ఓకే. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మధు రామ్మా, ఇదిగో చక్కగా చూడు క్యాబేజీ ఎంత బాగా, మనం ఎంత వేసాము దగ్గరికి ఎంత బాగా అయిపోయింది కదా. అవును. ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది పైకి, స్మెల్ క్యాబేజీ స్మెల్ అలాంటివి ఏం రావట్లేదు కదా. అందుకే ఎల్లుల్లిపాయ బాగా వేసుకోవాలి ఇందులో క్యాబేజీ ఫ్రైలో. అందులో కొబ్బరి తురుము మధు పైన చెక్కు చేసేలా కొబ్బరి తురుము చాలా బాగుంటది. క్యాబేజీ ఫ్రైలో కొబ్బరి తురుము వేసుకోవాలి కంపల్సరీ, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మేము వేసుకోము వద్దన్న వాళ్ళు ఆప్షనల్, అది వాళ్ళ ఇష్టం. ఇంకొప్పుడు ఇదిగో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చికెన్ మసాలా పౌడర్ చాలా బాగుంటది అనమాట. పిల్లలు ఘాట్ ఏమి ఉండదు ఇందులోను, లైట్ గా కానీ టేస్ట్ పెరుగుతుంది. కావాలనుకుంటే కారము ఎండుమిర్చి తగ్గించుకోవచ్చు. లైట్ గా చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటది. లేదు చిన్న పిల్లలు బాగా తినలేరు అనుకుంటే మానేయచ్చు, ఏం కాదు. కానీ చాలా బాగుంటది. కొంచెం అది కూడా ఎక్కువ కాదు, ఎక్కువ అసలు వేసుకోకూడదు. ఇదిగో నేను ఎంత వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ ఇంత వేస్తున్నాను. ఇవన్నీ ఇంకో ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై. ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టేసుకుందాం. సరే మధు ఇదిగో మనకి ఇప్పుడు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది చూడు. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర జల్లేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే జల్లుకోవచ్చు, లేకపోతే లేదు. అర్థమైందా? ఏదో ఇప్పుడు ఉంది కాబట్టి జల్లని గారు, లేకపోతే నేను కూడా ఏం వేయను. ఇంకంతే. ఇగో క్యాబేజీ ఫ్రై రెడీ. సూపర్, చాలా బాగుంది. మధు ఇదిగో క్యాబేజీ ఫ్రైతో అస్సలు ఆగబుద్ధి అవ్వట్లేదు. అది ఫ్లేవర్ అది మంచిగా ఎప్పుడు తినేద్దామా అని ఉంది నాకైతే. ఇక వేడి అన్నం రెడీ కదా, ముందే పెట్టుకుంటాను కూర అయ్యేటప్పటికి వేడిగా తినడానికి. ఎంత బాగుంది, చూడడానికి అదిరిపోయింది. సూపర్ ఉంటుంది మధు. ఇలా చేస్తే పిల్లలు ఎవ్వరు కూడా వద్దన్న మాట అంటారు క్యాబేజీ. నేను చెప్తున్నాను ఎందుకంటే నా అనుభవం మీద. అమ్మమ్మ చేసింది కదా చిన్నప్పుడు, పప్పులో వేసి తాళం పెట్టేది. నేను మాకు కూడా బయట క్యాబేజీ కర్రీస్ ఏం నచ్చవు. అది ఇదిగో ఇప్పుడు ఇలా చేసుకొని తింటే అసలు ఎవ్వరు వద్దన్న మాట అంటారు. నువ్వు చేస్తే మాత్రం లాగించేస్తాం. చూడు ఎంత బాగుందబ్బా. సూపర్. చక్కగా ఎల్లుల్లిపాయ, అసలు క్యాబేజీ స్మెల్ అలాంటి ఏం తెలియట్లే. ఎల్లుల్లిపాయ ఫ్లేవరు, కొబ్బరి ఇవి చక్కగా ఎంత బాగుందో. పైగా కొంచెం చికెన్ మసాలా వేసాను చూడు, అంతే. ఆ స్పైసీ లైట్ గా అంతే వేసుకోవాలి, ఎక్కువ అసలు వేసుకోకూడదు. సూపర్ ఉంది. ఇందులో కొంచెం పప్పుచారు కనుకుంటే పక్కనే అదిరిపోతుంది మాది. పప్పుచారు కాస్తనే కాయ మా నాన్నమ్మ కాసింది. అవును, అది కాస్తాను, అది కాయ. అసలు పప్పు చాలా తక్కువ ఉంటది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, బాగుంటది. ఏపుడు భలే ఉంది మాది. ఏపుడులోకి పక్కన పప్పుచారు ఉంటే అదిరిపోతుంది అంతే.
ఇప్పుడు నువ్వు పప్పుచారు కాసేదాకా ఆగాల అమ్మ మేము కూడాను. ముందుకు రెండు ముద్దలు పెట్టేస్తాను. ఆ పని చేయి. మళ్ళీ ఇంకోసారి గుమ్మేద్దాం. ఓకే.